హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాము. అందులో ఎక్సర్సైజ్ 11.1లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 cm, 15 cm, 17 cm ఆర్ ద లెన్స్ ఆఫ్ ద ఏబి, బీసీ అండ్ సిఏ రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. సో ఇక్కడ వాళ్ళు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. గివెన్ right angle triangle ABC A B C. ఇక్కడ రైట్ యాంగిల్ అంటారు కాబట్టి ఇక్కడ 90 degrees. ఇక్కడ అలాగే AB ఈక్వల్ టు 8 centimeters, AB ఈక్వల్ టు 8 centimeters. నెక్స్ట్ BC equal to 15 centimeters, BC equal to 15 centimeters, CA equal to 17 centimeters, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వాళ్ళు 3 వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నారంటే సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. సో సైన్ ఏ అంటే యాంగిల్ ఏ నుంచి ఉంటుంది కాబట్టి సైన్ ఏ ఈక్వల్ టు, సైన్ ఏ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి 15/17 సైన్ ఏ. ఇక్కడ యాంగిల్ ఇక్కడ నుంచి కాబట్టి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనస్. ఓకే, యాంగిల్ ఏ ఇక్కడ నుంచి కాబట్టి సో 15/17. నెక్స్ట్ కాస్ ఏ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. సో 8/17. నెక్స్ట్ tan A ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ 15/8. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Second one, the sides of a right angled triangle PQR are PQ equal to 7 centimeters and comma PR equal to 25 centimeters and angle Q equal to 90 degrees and respectively then find tan P minus tan R. Okay, సో ఇక్కడ ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్, ఇక్కడ వాళ్ళు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో అంటే PQR. ఓకే, ఇక్కడ Q ఈక్వల్ టు 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నారు కాబట్టి సో ఇక్కడ PQ గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR PQ equal to 7 centimeters. ఇక్కడ PQ equal to 7 centimeters. Next PR equal to 25 centimeters. అంటే ఇక్కడ PR equal to 25 centimeters. అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు 2 సైడ్స్ ఇచ్చారు. థర్డ్ సైడ్ మనం కనుక్కోవాలి. సో థర్డ్ సైడ్ కనుక్కోవడం కోసం మనం పైథాగరస్ థీరం వాడతాము. సో బై the Pythagoras theorem, PR square equal to PQ square plus QR square. PR square equal to PQ square plus QR square. Okay, PR square అంటే ఇక్కడ 25 square equal to PR square. PQ square అంటే 7 square
ప్లస్ క్యూఆర్ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే వాల్యూ థర్డ్ సైడ్. 25 స్క్వేర్ అంటే 625 ఈక్వల్ టు 7 7 49 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, సో 625 minus 49 equal to QR square. 625 minus 49 576 equal to QR square. QR equal to root of 576. QR equal to 24 centimeters. ఓకే, మనకు థర్డ్ సైడ్ కూడా వచ్చేసింది 24 centimeters. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు 3 సైడ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? సో ఫైండ్ tan P. tan P అంటున్నారు కాబట్టి యాంగిల్ P నుంచి ఆపోజిట్ అంటే ఇది, అడ్జసెంట్ ఇది. సో tan P ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఇక్కడ ఆపోజిట్ అంటే 24 బై అడ్జసెంట్ 7 ఈక్వల్ టు tan P. ఓకే, నెక్స్ట్ tan R అంటే ఇక్కడ యాంగిల్ ఇక్కడ నుంచి, సో ఆపోజిట్ అంటే 7, ఇక్కడ ఆపోజిట్ tan R యాంగిల్ R నుంచి తీసుకుంటే ఈ యాంగిల్ నుంచి ఆపోజిట్ 7 బై అడ్జసెంట్ 24. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? tan P మైనస్ tan R. tan P మైనస్ tan R. సో tan P అంటే 24/7 మైనస్ 7/24 అంటే వీటి మధ్య 24 into 24 576 ఇంతకుముందుగా మల్టిప్లై చేసినాం. మైనస్ 7 7 49 బై 24 into 7 28 16 168 576 minus 49 6 7 2 5 527 by 168. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.